రేపు కూడా నాకు కూడా ఒక తెలిసింది ఈరోజే, రేపు కూడా బహుశా ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం ఉందట. దీనికి మరి పలు విధాలుగా మాట్లాడినటువంటి జాతీయ పార్టీలు, అది ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వానికి వచ్చేసరికి మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి అంశం చరిత్రలో చూస్తే కూడా ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు మాత్రమే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ఈ జాతీయ పార్టీలు వచ్చేసరికి వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారో, ఎందుకు తీసుకుంటారో తెలియదు. సేమ్ నాకు తెలంగాణ ఉద్యమం లాగానే కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా అటా ఇటా అన్నట్టే మాట్లాడారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ గుర్తుకొచ్చింది సార్. ఇప్పుడు ఈ గోరెడ్డి రమేష్ ఎవరైతే ఉన్నారో, సో మార్వాడికి సంబంధించిన ఉద్యమం నడుస్తున్న టైంలో ఆయన ఒకడైతే పాట పాడారు. ఆయన ఒక పాట పాడిన నేపథ్యంలో అది వైరల్గా మారింది. సో దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తిని మీరే తీసుకొచ్చారని కూడా మేము విన్నాము, సోషల్ మీడియాలో చూసాము. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే పాట పాడారో మరి ఆ ఉద్యమానికి మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థించడం కాదు, ఒక్కొక్క అడ్వకేట్గా ఆయనకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏమున్నాయి, లీగల్ రెమెడీస్ ఏమున్నాయి, దాని ప్రకారం నేను నా వృత్తిలో భాగంగా నేను చేసింది. ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఆయన పాట రాయొచ్చు, మనం ఎట్లా మాట్లాడుతున్నామో మన అభిప్రాయాలు చెప్పేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఆయనకు. అందులో భాగంగా తను పాట పాడిండు. పాట పాడితే అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా లేదు. ఒక్కొక్క రౌడీ మూకలు వచ్చినట్టు తన ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు ఉండి మఫ్టీలో ఉండి వీళ్ళెవరో చెప్పకుండా అతను షార్ట్ ట్రాక్ మీద ఉన్నాడు, ఆ షార్ట్ మీద ఉంటే అట్లే ఎత్తుకొని పోయినారు. మీరెవరు ఎందుకు తీసుకుపోతున్నారు అని అంటే కూడా చెప్పలేదట. దీని తర్వాత వాళ్ళ ఇంట్లో వైఫ్తోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని మాట్లాడిన తర్వాత చెప్తే ఇది పరిస్థితి అని తెలిసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ టు ట్రేస్ అవుట్. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేడు, ఫోన్ వాళ్ళు గుంజేసుకున్నారు. లక్కీలీ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ అయింది ఫోన్. అది కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఎవరు అని చెప్పి మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా ఎట్లనో తెలియదు. బట్ అప్పటికి ఐఎమ్ సేఫ్ అని అన్నాడు. 1 గంట 2 గంటల దాకా వెతుకుతూనే ఉన్నాం ఎక్కడున్నాడు ఏంది అని. దాని తర్వాత నేను వస్తాడేమో 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత నేను నా పనిలో నేనున్నా. తర్వాత దెన్ మళ్ళీ స్విచ్ ఆఫ్. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ దేర్ అని. అప్పటికి నాకు ఆయన ఫోన్లో చెప్పింది ఏంటంటే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ వాళ్ళ పరిధిలో ఉన్నాను నేను. అంటే ఒక్కసారి నీ ముందర ఎవరున్నారు, ఆ సార్కు ఫోన్ ఇవ్వవా, నేను మాట్లాడతానన్నా. అంటే వాళ్ళు మాట్లాడినట్టున్నది ఆడికి కట్ అయింది ఫోన్. చెప్పి నేను వస్తున్నా అని చెప్పి కట్ చేసింది. తర్వాత మళ్ళీ తిరుగుతున్నటువంటి క్రమంలో ఈ నాంపల్లి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఉందని తెలిసింది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను రిస్టైన్ చేసి రానియలేదు లోపలికి. పోయి అడిగినాం, ఆయనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది, ఆర్టికల్ 19 ఉంది, స్వేచ్ఛ ఉంది, ఆయనకు రాయొచ్చు, రాస్తే నీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, కంప్లైంట్ ఇస్తే నీ ఎఫ్ఐఆర్ ఏది, ఎఫ్ఐఆర్ ఇస్తే రిమాండ్ చేయాలి అని అంటే నువ్వు చెప్పి రావాలి కదా ఎవరికోలకు. నిన్ను పట్టుకొని పోతున్నావు అని చెప్పి ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇంకొకటి, నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి ఆయనకు అడ్వకేట్ పెట్టుకునే హక్కు ఉంటుంది కాబట్టి నాకైనా చెప్పండి మరి ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ, పోదాం పరి రిమాండ్ చేస్తానంటే వాళ్ళు అప్పటికి వాళ్ళకు ప్రెషర్స్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, కంప్లైంట్ చూపించనగానే ఎవరు కంప్లైంట్ చేయలేదని చెప్పారు. తర్వాత నేను ఒక అండర్టేకింగ్ ఇచ్చి తీసుకొని వచ్చినాను. ఖచ్చితంగా నేను ఇంతకుముందు మాట్లాడినట్టు మార్వాడీలకు ఎట్లయితే వ్యాపారం చేసేటటువంటి హక్కు ఉందో వీళ్ళకు ఉద్యమం చేసే హక్కు కూడా ఉంది. కొన్ని సందర్భాలలో ఉద్యమం ఏంది అని అంటే ఇంకా మాస్ పబ్లిక్ చేతులకు వెళ్ళిపోలేదు. అది అప్పుడు ఏంది అని అంటే ఈ యాంటీ బీజేపీ ఉద్యమంగా మారుతుందేమో మార్వాడి ఉద్యమం అని అనిపిస్తూ ఉన్నది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.